ఆడపిల్లవయ్యుండి ఎందుకమ్మా మా మేడంతో గొడవలు పెట్టుకుంటున్నావు? నేను ఆడపిల్లని కాను, అమ్మని. అవును బుజ్జమ్మ, నేను తల్లిని. ఎవరికో తెలుసా? మీ మేడం మనవరాలు హంసిని ఉంది కదా, అది నా కూతురు. ఏంటమ్మా నువ్వనేది? అవును బుజ్జమ్మ, హంసిని నా బిడ్డే. నా బిడ్డ నాకు కావాలి అని నేను చేసే యుద్ధంలో మీ మేడంని ఎదిరించాల్సిన పరిస్థితి వచ్చింది. దేవకిగా నేను ఇంటికి వచ్చానని నీకు తెలుసు. అంతేకాదు, ఆ సోదమ్మగా వచ్చింది కూడా నేనే. అలా వెతుక్కుంటూ నా బిడ్డ ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకోవడానికి నాకు చాలా నెలలు పట్టింది. అందుకే నా బిడ్డని ఎలాగైనా చేరుకోవాలనుకున్నాను. ఒకసారి పేరు మార్చుకున్నాను, ఇంకోసారి రూపమే మార్చుకున్నాను. నేనేం చేసినా నా బిడ్డ కోసమే చేశాను. నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నానమ్మా. నాకివేమీ తెలీదు. ఊర్మిళ మేడం కూడా నాకేమీ చెప్పలేదు. రాత్రి జైలు నుంచి ఊర్మిళ మేడం గారు వచ్చారు. యశోద వస్తే మర్యాదగా మాట్లాడని మాత్రమే చెప్పింది. ఆవిడెందుకు చెప్తుంది? చెప్పదు బుజ్జమ్మ. ఎవరైనా తాము చెడ్డవాళ్లమని 10 మందికి చెప్పుకుంటారా? చెప్పు. సరే, ఒక్క విషయం యశోద, ఆవిడ ఆలోచన ఎవ్వరికీ అందదు. ఆవిడ రేపేం చేస్తుందో కాదు, ఈ మరుక్షణం ఏం చేస్తుందో కూడా ఎవ్వరికీ తెలీదు. ఆవిడని అర్థం చేసుకోవడం చాలా కష్టం తల్లి. మనతో మాట్లాడే మాటలు ఒకలా ఉంటాయి, ఆవిడ ఆలోచన ఒకలా ఉంటుంది. ఆవిడ కళ్ళు ఒకలా చూస్తాయి. ఆవిడ్ని చదవడం ఎవ్వరి వల్ల కాదు. నేనిలా అంటున్నానని ఏమనుకోకు తల్లి. నాకు ఊర్మిళ మేడం గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. నీ బిడ్డ మీద ప్రేమని వదిలేసుకోవడం మంచిది. తల్లివే కాలేదనుకో, లేదా పురిట్లోనే చనిపోయిందనుకో. బుజ్జమ్మ, బుజ్జమ్మ, అసలు నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నా? అరే, బిడ్డ చనిపోయింది అనుకోమంటావేంటి? పుట్టలేదు అనుకోమంటావేంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? పైగా వదిలేసుకోమంటావేంటి? అరే, నువ్వు కూడా ఒక కన్న తల్లివే కదా బుజ్జమ్మా. ఈ మాట నాకు ఎలా చెప్పగలుగుతున్నావు? చెప్పు. ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో. నేను తీస్తానులే అమ్మా. పర్వాలేదులే, నేను తీస్తాను. ఎవరొచ్చుంటారు? మేడం అయితే కాలింగ్ బెల్ కొట్టదు కదా. హరి, నువ్వా? ఏంటి యశోద ఇది? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళిపో హరి, నా మాట విను. నేను వెళ్ళను యశోద. నేను వెళ్ళటం అంటూ జరిగితే నిన్ను తీసుకునే వెళ్తాను. అయ్యో, అది కాదు హరి, నా మాట విను. నువ్వు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. చావైనా బ్రతుకైనా నీతోనే యశోద. ఇందాకే మాటిచ్చాను, అతి త్వరలో హరి విఠల్ పెళ్లి చేస్తానని. మీరిద్దరూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కోడలుగా కావాలి? కోటీశ్వరరాలు కావాలా, గుణవంతురాలు కావాలా? పోనీ బాలీవుడ్ హీరోయిన్ ఓకేనా?
లేకపోతే అచ్చ తెలుగు పల్లెటూరు అమ్మాయి కావాలా? చాయిస్ ఈజ్ యువర్స్. ఎందులో అయినా ది బెస్ట్ తీసుకొచ్చి మీ ముందు పెడతాను. 1 కాదు 10 ఆప్షన్స్ ఇస్తున్నాను. హరివిఠల్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం. ఆ యశోదని హరివిఠల్ జీవితంలో లేకుండా చేద్దాం. యశోద పొరపాటున ఎప్పుడైనా భయపడినా అధైర్యపడినా నువ్వే తనకు ధైర్యం చెప్పి తనని ముందుండి నడిపించాలి. ఏంటండి, ఏంటి మౌనంగా ఉన్నారు? ఒక పక్క ఊర్మిళ మన పిల్లాడి భవిష్యత్తు గురించి ఇంతలా మాట్లాడుతుంటే మీరేంటి నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉంటున్నారేంటి? నీ ఇష్టం దాక్షాయిని, నీకేది నచ్చితే అది చెయ్యి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదేంటి ప్రతిదీ నాకు పట్టనట్టు అన్నీ నువ్వే పట్టించుకో అన్నట్టు అంటారేంటి? నేను కాదన్నంత మాత్రాన నువ్వు ఆగుతావా? నువ్వు చెయ్యాలనుకున్నది చేస్తావు. అలాగే నీ కొడుకు కూడా నీ మాట వినడు, నా మాట వినడు. వాడు అనుకున్నదే చేస్తాడు. అలాంటప్పుడు నేను మాట్లాడటం ఎందుకు? నా మాట మీరు లెక్క చేయనప్పుడు నేను బాధపడటం ఎందుకు? అందుకే మౌనంగా ఉంటే ఎవరి మనసులు బాధపడవు కదా. నన్ను వదిలేసి నీకు నచ్చింది నువ్వు చేసుకో దాక్షాయిని. ఊర్మిళ, ఆయన మాటలేం పట్టించుకోకు. మంచి అమ్మాయి, గుణవంతురాలు, పల్లెటూరైనా పర్వాలేదు. డబ్బులుండాలని ఆశ లేదు. పెళ్లికి వచ్చి ఆశీర్వదించే ప్రతి ఒక్కరి నోట ఒకే మాట రావాలి, వాళ్ళిద్దరిది చూడచక్కని జంట అని. ఆ మాట అన్నారు కదా, చాలు. ఇక నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. అలాగే ఆ యశోద ఈ ఇంటి ఛాయలకి రాకుండా చేస్తాను. ఇదిగో నీ మాటలు వింటుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది ఊర్మిళ. నాకు ఆ యశోద పీడ విరగడైతే చాలు. యశోద జీవితాన్ని నాశనం చేసింది చాలేదా ఊర్మిళ? మా ఇంటికి వచ్చావు, ఇంకా ఎవరి జీవితం నాశనం చేయాలని మర్యాదగా బయటికెళ్ళు. రేయ్ హరి, ఏంట్రా పెద్ద చిన్న తేడా లేకుండా మాటలేంటి? ఇదిగో ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం? అంత పెద్దవాణ్ణి పట్టుకుని ఎందుకొచ్చో బయటికి నడువు అని అంటావా? ఈ యశోద మాయలో పడిపోయి ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో తెలియకుండా ఉందిరా నీకు. దాక్షాయిని, హరి చిన్నపిల్లాడు, వదిలే. హరి మాటలు నేనేమి పట్టించుకోనులే. ఎందుకు యశోదా, నీ జీవితం నాశనం చేసుకున్నదే కాక అందరి జీవితాలు నాశనం చేయాలని చూస్తున్నావు? తప్పు చేసిన నువ్వు నీ చావేదో నువ్వు చావకుండా ఎందుకు ఇంతమందిని నీ మాటలతో చేతలతో బాధ పెడుతున్నావు? నీలాంటిది బ్రతికుండటం ఈ భూమికే భారం. చచ్చిపోయేశోదా, చచ్చిపోయేశోదా, చచ్చిపోయేశోదా.
చచ్చిపోతాను. కానీ దానికంటే ముందు నిన్ను చంపి చచ్చిపోతాను. మా అత్తయ్య గురించి మా మావయ్య గురించి నాకు బాగా తెలుసు. స్వచ్ఛమైన మనుషుల్ని మనసుల్ని కలుషితం చేయకు ఊర్మిళ. ఏదైనా ఉంటే నువ్వు నాతో పోరాడు, అంతేకాని అమాయకులైన వాళ్ళని నీ మాటలతో మార్చకు. హే యశోద, ఏం ట్రై చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు మా వైపు మాట్లాడుతూ నువ్వు మమ్మల్ని మంచోళ్ళు అనగానే మేము నీ వైపు తిరిగి మాట్లాడుతాం అనుకుంటున్నావా? నువ్వు మమ్మల్ని ఏం వెనకేసుకురావాల్సిన అవసరం లేదు. మా బతుకులు మేం బతకగలం. ముందు నువ్వు నా ఇంటి నుంచి బయటకు వెళ్ళు. అదే జరిగితే నేను కూడా బయటికి వెళ్లాల్సి ఉంటుందమ్మా. నువ్వు ఊర్మిళకిచ్చిన గౌరవం, స్థానం నేను నా యశోదకి ఇవ్వడంలో తప్పే ఉంది. దాక్షాయిని, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక మాట మాట్లాడొచ్చా? ఒక్కటి కాదు, 100 మాటలు మాట్లాడు. కావాలంటే దీన్నెన్నైనా తిట్టు, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఊర్మిళ, ఈ ఇల్లు నీదనుకో. థ్యాంక్స్ దాక్షాయిని. హరి, వెళ్ళు. యశోదని తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకొని రా. వెళ్ళు యశోద, హ్యాపీగా మీ ఇద్దరు పెళ్లి చేసుకొని రండి. మీ ఇద్దరి పెళ్లికి దాక్షాయిని, భద్రాచలం ఇద్దరు అడ్డు చెప్పరు. పెళ్లి చేసుకొని తిరిగి ఇక్కడికి రండి. ఏంటి ఇద్దరు ఆలోచిస్తున్నారు? ఓ, ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోమంటే మంచి ముహూర్తాలు ఉన్నాయో లేవో అని ఆలోచిస్తున్నారా? ఒక్క నిమిషం, మీ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను. హలో హలో పంతులు గారు, చెప్పండమ్మా. ఒక గంటలో మంచి ముహూర్తం ఏమైనా ఉందా? ఒక జంటకి పెళ్లి చేయాలి. ఈ రోజు అంతా చాలా బాగుందమ్మా. ఈ రోజు చాలా మంచి రోజు కూడాను. థ్యాంక్స్ పంతులు గారు. విన్నారు కదా, ఈ రోజంతా మంచి రోజేనంట. వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకొని తిరిగి రండి. రా యశోద. వద్దు హరి, ముందు నా బిడ్డ నా దగ్గరికి వచ్చిన తర్వాతే నేను వేరే దాని గురించి ఆలోచిస్తాను. అరే, నీ ఉద్దేశం నా మనవరాల్ని నీ దగ్గరికి తెచ్చుకుంటానంటున్నావు. అది జరగని పని. నిన్ను చంపైనా
నా బిడ్డను నేను దక్కించుకుంటాను. ఏంటి బుజ్జవ్వ నువ్వు అనేది? ఆ సైంటిస్ట్ వచ్చి తీసుకుని వెళ్ళాడా? అవును సుబ్బరాజు, ఎక్కడ తీసుకెళ్ళాడు? వాళ్ళింటికి తీసుకువెళ్ళినట్టున్నాడు. వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడా? వాళ్ళ ఇంట్లో ఊర్మిళా మేడం ఉంది కదా, అంత డేర్గా ఎలా తీసుకుని వెళ్తాడు? ఏమో సుబ్బరాజు, ఏం జరిగిందో ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. అతనొచ్చి యశోదని తీసుకువెళ్ళాడు. రే, ఎందుకు వదిలేసావురా దాన్ని? ఎందుకు పంపించేశావు? లేదమ్మా, యశోదని ఆ బాబుగారు తీసుకువెళ్ళిపోగానే సుబ్బరాజు ఇటొచ్చాడు. రే సుబ్బరాజు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. వెంటనే దాన్ని చంపేయ్. దాని చావు ఎలా ఉండాలంటే, చావు ఇంత భయంకరంగా ఉంటుందా అని మన శత్రువులందరికీ తెలియాలి. అలా ఉండాలి దాని చావు. ఏంట్రా సుబ్బరాజ్, ఏం ఆలోచిస్తున్నావు? దాన్ని చంపాలంటే నీకు మనసు రావట్లేదా? లేకపోతే దాని మీద మనసు పడ్డావా? నేనన్నది నిజమేనా? ఏం మాట్లాడుతున్నారు మేడం? నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. అది మీ మీద కేసు పెట్టింది మేడం. నా ప్రాణానికి ఏమైనా అయితే దానికి ఊర్మిళనే కారణమని దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మేడం. నేను ఆ కంప్లైంట్ గురించి ఆలోచిస్తున్నాను. మనం ప్రతి ఒక్కరిని కొనగలం మేడం. ఏదో ఒక అమౌంట్ దగ్గర అందరినీ కొనేస్తాం. కానీ ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉంటాడు మేడం. దాన్ని చావు మీ తలకు చుట్టుకుంటుంది మేడం. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను మేడం. కానీ దాన్ని చంపడానికి మనసు రాక కాదు మేడం. అది నన్ను చంపి తన బిడ్డని తీసుకొని వెళ్తానని చెప్పిందిరా. ఇంతవరకు నన్ను చంపుతాను అని ఏ ఒక్కరు బెదిరించలేదు. అలా బెదిరించిన వాళ్ళెవ్వరూ బ్రతికి లేరు. మొదటిసారి అది ఇంకా బ్రతికే ఉంది. మేడం, ఆ యశోద సంగతి నేను చూసుకుంటాను మేడం. నాకు వదిలేయండి. టైం లేదురా. అది నా మీద యుద్ధం ప్రకటించింది. అది కాంప్రమైజ్ అయ్యే రకం కాదు, భయపడే రకం అంతకన్నా కాదు. తన బిడ్డే అని కోర్టులో ఆధారాలతో సహా నిరూపించుకుంది. కోర్టు జడ్జిమెంట్ని మనం ఒప్పుకోక తప్పదు. అది ఈ రోజు కాకపోతే రేపైనా ఈ ఇంటి మీదకి వస్తుందిరా. బుజ్జమ్మ, నువ్వు వెళ్ళి నాకు ఆరెంజ్ జ్యూస్ తీసుకురా. అలాగేనమ్మా. రే సుబ్బరాజ్, మనం చేస్తున్న ఈ పనులేవి నీరజకి తెలీదురా. ఆ విషయం దానికి కూడా తెలుసు. పొరపాటున అది నీరజ వైపు నుంచి నన్ను టార్గెట్ చేయాలని చూస్తే మాత్రం నేను ఇబ్బందుల్లో పడిపోతాను. ఖచ్చితంగా నీరజ నాకు ఎదురు తిరుగుతుంది. నేను ఇలాంటి పనులు చేస్తున్నానంటే అది తట్టుకోలేదు. నా అల్లుడు ముందు నా కూతురు చీప్ అయిపోతుందిరా. ఇవన్నీ జరగకూడదు అంటే అది బ్రతకూడదురా. దాన్ని చంపేయాలి. నువ్వు అదే పనిలో ఉండు. వెంటనే చంపేసే. పోలీస్ కేసులు అవేవైనా అయితే నేను చూసుకుంటాను. ఉదయం నుంచి ఆడుతూనే ఉన్నావు. కొంచెంసేపు పడుకో అమ్మా. నా బుజ్జి కదూ, నా బంగారం కదూ. మా హంసిని చాలా మంచమ్మాయి, చెప్పిన మాట వింటుంది. ఏది కలుమూసుకో కలుమూసుకో. పడుకోవా? సరే, పాట పాడతాను, వింటావా? దొంగరా నువ్వు. ఈ మధ్య పాటలకి పద్యాలకి కబుర్లకి బాగా అలవాటు పడిపోయావు. సర్లే, పాడతాను. లాలీ జో జో లాలీ జో లాలీ జో జో లాలీ జో లాలీ జో జో లాలీ జో
రే బంగారం, నేను పాట పాడాను కదా నాన్న, ఆయన నువ్వు పడుకోకపోతే ఎలా చెప్పు? నీకు నీ కూతురికి ఇద్దరికి నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా? ఇది చూస్తే నిద్రపోదు. నువ్వేమో నిద్రపుచ్చటానికి ట్రై చేస్తున్న నన్ను చూసి నవ్వుతావు. నీరజ, దానికి నిద్ర వచ్చినప్పుడు నిద్రపోతుంది. నువ్వు బలవంతంగా నిద్రపుచ్చాలని చూస్తే ఎలా నిద్రపోతుంది చెప్పు? చుట్టూ చూడు దిండ్లు ఎలా పెట్టావో. జైల్లో ఖైదీని బంధించినట్టు బంధించేశావు. హలో మాస్టరు, ఇది జైల్లో బంధించినట్టు కాదు. పాప ఎక్కడ పడిపోతుందో అని జాగ్రత్త కోసం దిండ్లు పెట్టాను. ఎందుకీ దేవకి యశోద వచ్చిందా? రాలేదురా. రాలేదా? అసలు ఈ ఊర్మిళ ఎక్కడికి వెళ్ళుంటుంది? నా పాప ఎక్కడుంది? పాప ఎందుకో తెలీదు, నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉంది. ఏదో పెద్ద ఇష్యూ జరిగితే గానీ ఊర్మిళ మేడం ఇలా మా ఇంటికి రాదు.